బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలంతా కలిసి పనిచేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, నేతల పనితీరుపై హైకమాండ్ నిత్యం మానిటరింగ్ చేస్తుందన్నారు. ఇప్పటికే చాలా మంది నేతలపై ఫిర్యాదులు వస్తున్నాయని వేణుగోపాల్ అసహనాన్ని వ్యక్తం చేశారు. సర్వేల ప్రకారమే టికెట్లు వస్తున్నాయని వెల్లడించారు. గాంధీ భవన్ లో తెలంగాణ పార్లమెంటు పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీపా దాస్ మున్షి పాల్గొన్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలంతా కలిసి పనిచేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు, నేతల పనితీరుపై హైకమాండ్ నిత్యం మానిటరింగ్ చేస్తుందన్నారు. ఇప్పటికే చాలా మంది నేతలపై ఫిర్యాదులు వస్తున్నాయని వేణుగోపాల్ అసహనాన్ని వ్యక్తం చేశారు. సర్వేల ప్రకారమే టికెట్లు వస్తాయని వెల్లడించారు. గాంధీ భవన్ లో తెలంగాణ పార్లమెంటు పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీపా దాస్ మున్షి పాల్గొన్నారు. We have one Karnataka. Some of you are working in Karnataka also. Other people are fighting in Karnataka. This election is also actually a semi-final for the parliament election. Parliament election is coming on 2024, 2023, 24. January last week, February last week, it will be announced. हार्डली पार्लियामेंट इलेक्शन के लिए